నమస్తే. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? ప్రభాస్. ఏంటి ఆయనలో మీకు నచ్చే క్వాలిటీ అంటే ఏం చెప్తారు? హైటు, పర్సనాలిటీ, మంచి గుణం, మంచిగా మాట్లాడే తత్వం. ఆయన డార్లింగ్లో కామెడీ చేశారు. అప్పుడు రాజాసాబ్ వస్తుంది. రాజాసాబ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? రాజాసాబ్ చాలా బాగుంటుంది. కొన్ని రికార్డులను కూడా మంచిగా క్రియేట్ చేస్తుందని నేను చాలా నమ్ముతున్నా. ఎందుకంటే ఆయనకు ఇండియా వైజ్గా మస్తు చాలా ఫాలోవర్స్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే లేడీ ఫాలోయింగ్ ఇంకా పిచ్చే ఉన్నది. అన్నకు ఒక రేంజ్ ఉంటుంది ఆ సినిమా వచ్చిందంటే మాత్రం. అంటే హర్రర్ కామెడీ అంటున్నారు కదా, అంటే ఆయన ఎలా కనిపిస్తారని అనుకుంటున్నారు? ఆయన యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారు జనాలు? ఒకటి ఏంటంటే ఒకప్పుడు చంద్రముఖి వచ్చింది చిన్నప్పుడు. చంద్రముఖి లెవెల్లో ఉంటుంది పక్క. ఎందుకంటే ఆయన లుక్స్ చూస్తే తెలుస్తుంది. ఒక సైడ్ రొమాంటిక్ చూపిస్తారు, ఒక సైడ్ ఏమో హర్రర్గా చూపిస్తారు. కాకపోతే మామూలుగా ఉండదు. చంద్రముఖి సినిమా కూడా కామెడీ ఉంటుంది, లేక మళ్ళీ ఇట్లా హర్రర్గా ఉంటుంది. ఎంత భయంకరంగా ఉంటుంది అంత కామెడీ చూపించిండు. ప్రతి ఒక్కరు ఆకట్టుకున్నారు. టాలీవుడ్లో మాత్రం అది ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది పక్క. అనుష్క గారిది కూడా ఇటువంటి సినిమా ఒకటి వచ్చింది కదా, అలాంటి సినిమా అరుంధతి కాకుండా ఇంకో సినిమా కూడా వచ్చింది కదా, బాగుమతి కూడా వచ్చింది. అలా అది కూడా కొంచెం హర్రర్ కామెడీ స్టోరీ సినిమా. కరెక్టే. కాకపోతే ఆమెది ఆ సినిమాలో నాకు ఆమె యాక్టింగ్ బాగా నచ్చింది. ఏంటంటే ఆమె యాక్టింగ్కి ఒక పాత్ర వేసిందంటే దానికి న్యాయం చేస్తుంది, 100% న్యాయం చేస్తుంది. దానికి రాజాసాబ్కి ఏం సంబంధం లేదు. రాజాసాబ్ మాత్రము ఆయనది ఏదైనా సరే ఈసారి డిఫరెంట్ చేయాలి. ప్రతి ఒక్కటి యాక్షన్గా కాకపోయినా కొద్దిగా నవ్వించాలి, కొద్దిగా లవ్ గురించి చెప్పాలి. ప్రతిది ఏదైనా సరే కొత్తగా చూపించాలనే తత్వంతో వస్తున్నాడు. ఆయన సినిమాలు అంటే హై ఎక్స్పెక్టేషన్ అయిపోతుంది ఈ మధ్య బాగానే. ఈ సినిమాతో కొంచెం మన తెలుగు ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ చేసే సినిమా వస్తుందని అనుకోవచ్చు. అంటే ఇన్ని రోజుల్లో వరల్డ్ వైడ్ అన్న మొత్తం ప్రపంచాన్ని షేక్ చేద్దాం అనుకున్నాడు, షేక్ చేసేసిండు. ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే కొద్దిగా కామెడీ చూపించాలి అన్న, కొద్దిగా హర్రర్ చూపించాలి, కొద్దిగా భయపెట్టాలి. ఇప్పుడు మొన్న కాంచన వచ్చింది, ఆ మోడల్లో రావాలి అని ఒక థాట్ ఉంది అన్నకి. అది చూపిస్తున్నాడు అన్నట్టు. అంటే ఆయన పక్కన హీరోయిన్ అంటే ఎవరు సెట్ అవుతారు అడుగుతాను. ఆయన పక్కన హీరోయిన్ ఎవరు ఉంటే బాగుంటుంది? నాకు అనుష్కుంటేనే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ హైట్కు, పర్సనాలిటీకి, ఇంకోటి ఆమె మాట్లాడే తత్వం అది ఎంత జబర్దస్త్ ఉంటుంది. అట్లా ఒకసారి వాళ్ళ జోడీ రావాలని మనసు బాగా చాలా కోరిక. వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమా చేస్తే బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఎంత ఎక్సలెంట్ ఉంటుంది అంటే మొన్న మిర్చి ఎట్లున్నది, మిర్చి 2 అవుతుంది అన్నట్టు. అట్లా ఇంకా ఫౌజీ సినిమా ఎలా ఉంటుంది అనుకున్నావు? ఫౌజీ సినిమా ఎలా ఉంటుంది? అదొక రేంజ్ లో వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి ఇట్లా ఎత్తి అవతల వేస్తుంది అన్ని రికార్డులు అన్ని. స్పిరిట్ అయితే స్పిరిట్ మాత్రము అది హై ఎక్స్ప్రెషన్. మాకైతే మాత్రం ఏంటంటే స్పిరిట్ అంటే రికార్డులను మొత్తం అని కాల్చి పాడేస్తాం. మొత్తం ఏ రికార్డులు ఉన్నదాన్ని కాల్చి పాడేస్తాం అంతే.